హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం ఈరోజు మ్యాథ్స్ గ్రాండ్ టెస్ట్ 2 కండక్ట్ చేసుకోబోతాం. అందరూ పెన్ను అండ్ పేపర్ తీసుకొని ఇవి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్ టు 3x³ ప్లస్ 8x² ప్లస్ 5x ప్లస్ 2 బి ఈజ్ ఈక్వల్ టు 3x² మైనస్ 2x ప్లస్ 7 అయినా a మైనస్ 2b యొక్క వాల్యూ ఎంత? 15 సెకండ్స్లో వేయండి. ఆఫ్టర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్. ఇక్కడ చూడండి, ఏ మైనస్ 2ba ఉన్నాడు. సో ఏ అనేది దీన్ని ఏం చేంజ్ చేయొద్దు. ఈ బీని ఏం చేయాలి? ఇంటూ 2 వేసి ఈక్వేషన్ను మైనస్ చేయాలి. ఇప్పుడు 3x² మనం ఇంటూ 2 వేస్తే 6x² అవుతుంది. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ 2 ఇంటూ 2xని ఇంటూ 2 వేస్తే మనకు 4x అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనం మైనస్తో మళ్ళీ మైనస్ ఉంచితే ప్లస్ అవుతుంది. సో ప్లస్ 4x. నెక్స్ట్ వచ్చేసి 7 ఉంది. 7 2 వేస్తే 14 అవుతుంది. మనకి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ 14 అవుతుంది. ఇది ఈక్వల్ సేమ్ ఉంటుంది. ఫస్ట్ది 3x² ప్లస్ 2x 3x³ ప్లస్ 8x ప్లస్ 5x 2 అనేది సేమ్ ఉంటుంది. సో మనకు a మైనస్ b అడిగింది కాబట్టి x³ టర్మ్ అనేది ఓన్లీ క్యూబ్ టర్మ్ అనేది ఓన్లీ ఏలోనే ఉన్నది, bలో క్యూబ్ టర్మ్ లేదు. చూడండి, సో x³ అనేది యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. 3x³ అనేది యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ప్లస్ మైనస్ మాకు తెలియదు. ఇక్కడ 8x² ఉన్నది, ప్లస్ 8x² ఉన్నది. ఇక్కడ మైనస్ 6x² ఉన్నది. ప్లస్ 8లోకి వెళ్ళి మైనస్ 6 తీసేస్తే మనకేముంటుంది? ప్లస్ 2x² ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ టర్మ్స్ చూడండి, ఇక్కడ 5x ఉన్నది, మనకి ఇక్కడ 4x ఉన్నది, రెండు ప్లస్లే. సో మనకి ఇక్కడ ఏమైతే 9x అవుతుంది. ఇక్కడ మైనస్ 14 ఉన్నది, ఇక్కడ ప్లస్ 2 ఉన్నది. చూడండి, ప్లస్ 2. సో మైనస్ 14 లెక్క ప్లస్ 2 చేస్తే ఎంత ఉంటుంది? మనకు మైనస్ 12 ఉంటుంది. సో ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ x ఈజ్ ఈక్వల్ టు 0 మరియు y ఈజ్ ఈక్వల్ టు -2 అయినా 4x² మైనస్ 5y ప్లస్ 2 ఎంత? సాల్వ్ చేయండి 10 సెకండ్స్లో. ఇక్కడ చూడండి, మనకు ఈ 4x² మైనస్ 5y ప్లస్ 2లో ఈ ఎక్స్ ఉన్న దగ్గర 0 వాల్యూ పుట్ చేయాలి, y ఉన్న దగ్గర -2 వేయాలి. సో ఇక్కడ చూడండి, 4x ప్లేస్లో మనం 0 పెట్టాలి. సో 0 హోల్ స్క్వేర్ మైనస్ 5y ప్లేస్లో -2 వేయాలి. 2 ప్లస్ 2 ఉంది 2. మనకు ఏ నెంబర్ అయినా 0తో మల్టిప్లై చేస్తే అది 0 అవుతుంది. ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మైనస్ ఉంది, లోపల కూడా మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ మనకి ఏమైతే ప్లస్ అవుతుంది. 5 ఇంటూ 2 అవుతుంది, మనకు 10 అవుతుంది. సో ఇక్కడ ప్లస్ 2 ఎట్లా ఉంది? ప్లస్ 2. 10 ప్లస్ 2 ఎంత అవుతుంది? మనకు 12 అవుతుంది. ఆన్సర్ వచ్చి మనకు ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 12, 30, 36ల గరిష్ట సామాన్య కారణాంకం HCF అంటాం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటిది? ఆన్సర్ 10 to 15 సెకండ్స్ లేదండి. వెరీ ఈజీ క్వశ్చన్ కాబట్టి. ఇక్కడ ఆన్సర్ చూడండి, మనకు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే 2 తీసుకోవాలి. ఫస్ట్ నేను మెథడ్ చెప్తా, తర్వాత ఈజీ ప్రాసెస్లో వేయాలి చెప్తా. చూడండి, ఇట్లా తీసుకోవాలి. 12 2 ఎంత? 24. ఇక్కడ ఎంత మిగిలింది? 30లోకి వెళ్ళి 24 పోతే ఎంత? 6. ఇక్కడ 6 వచ్చింది కదా, మళ్ళీ ఇట్లా పెట్టుకొని ఇక్కడైతే ఏ అంకె అయితే వేసుకుంటామో మనం భాగించడానికి ఆ అంకె తీసుకొచ్చి ఇక్కడ వేయాలి. 6 12. సో 0. ఇట్లా 0 వచ్చేదాకా దీన్ని ఇట్లా వేసుకుంటూనే పోవాలి. 0 వచ్చేదాకా చేసుకుంటూనే పోవాలి. ఏ నెంబర్ అయితే ఇక్కడ 0 ఇక్కడ ఉన్న నెంబరుతో ఏ మల్టిప్లై చేస్తే 0 వస్తుందో ఈ నెంబర్ని తీసుకోవాలి. మనం ఇక్కడ భాగించడానికి ఏ నెంబర్ అయితే వేసుకున్నామో ఆ నెంబర్ని మనం ఆన్సర్లో తీసుకోవాలి. సో ఆన్సర్ వచ్చే ఆప్షన్ 6 అనేది కరెక్ట్ ఆన్సర్. దీన్ని ఈ విధంగా కాకుండా ఈజీగా ఇట్లా వేసుకోవచ్చు. చూద్దాం. 36, 12 ఉంది కదా, దీంట్లో హైయెస్ట్ 2 పెద్ద నెంబర్లు ఏంటి? ఇవి 2. సో ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఉంది? 6 ఉంది. సో 6 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, ఒక చతుర్భుజం యొక్క కోణాలు x-10, అదేవిధంగా x+30 మరియు 2x అయినా x యొక్క విలువ ఎంత డిగ్రీలలో? కోణాలు x డిగ్రీలు, అదేవిధంగా x-10 డిగ్రీలు, x+30 డిగ్రీలు, అదేవిధంగా 2x డిగ్రీలు అయినా x యొక్క విలువ ఎంత?
సాల్వ్ చేయండి, ఆన్సర్ కామెంట్ చేయండి. ఇలా కామెంట్ చేయడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మన చతుర్భుజంలోని కోణాల మొత్తం మనకి ఎంత అవుతుంది అంటే 360 అవుతుంది. అదే త్రిభుజంలోని మొత్తం కోణాల సంఖ్య ఎంత అవుతుంది అంటే 180 అవుతుంది. చతుర్భుజంలోని కోణాల మొత్తం ఎంత అవుతుంది అంటే మనకు 360 అవుతుంది. సో ఇవన్నీ ప్లస్ చేస్తే మనకు 360 అవుతుంది అన్నట్టు. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 10 ప్లస్ ఎక్స్ ప్లస్ 30 ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకు 360. ఇవన్నీ ప్లస్ చేయాలి. ఎక్స్ ఒక ఎక్స్, 2 ఎక్స్లు, 3 ఎక్స్, 4, 5. చూడండి, ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, 2x ప్లస్ ఎక్స్ 3x, 3x ప్లస్ మళ్ళీ ఎక్స్ కూడా ఉంది, మన 3x ప్లస్ 2x మొత్తం 5x అయింది. 5x ఈజ్ ఈక్వల్ టు 5x, ఇక్కడ -10 ఉంది, ఇక్కడ +30 ఉంది. -10లోకి వెళ్ళి +30, +30లోకి వెళ్ళి -10 తీసేస్తే +20 ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు ఎంత 360. నెక్స్ట్ 5x ఈజ్ ఈక్వల్ టు ఈ 360, ఈ 20 అటు పోతే -20 అవుతుంది. 360 20 పోతే ఎంత 340. సో మనం 5 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 5 1 5, 5 6 ఎంత మనకు 30, 4 ఉంటుంది 0 ఉంటుంది, 5 8 40. సో ఆన్సర్ వచ్చి మనకు 68. ఆన్సర్ అనేది మనకు 68 అనేది కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ ఒకసారి చూడండి ప్రాబ్లమ్ని. మనకు చతుర్భుజంలోని అన్ని కోణాల సంఖ్య ఎంత అంటే 360. సో ఇక్కడ వాల్యూస్ డైరెక్ట్ చతుర్భుజం యొక్క కోణాలు లేకుండా వాటి యొక్క వాల్యూస్ని ఎక్స్ రూపంలో ఇచ్చింది. సో అవన్నీ మనం ప్లస్ చేసి ఈక్వల్ 360 వేసుకోవాలి. చూడండి, ఎక్స్ అవన్నిటిని ప్లస్ చేస్తాం అంతే. -x -10. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ ప్లస్ 30 ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత 360. ఇవన్నీ ప్లస్ చేద్దాం. ఒక ఎక్స్, 2 ఎక్స్లు, 3 ఎక్స్, 4 ఎక్స్, 5, 2x ప్లస్ 1x, 3x ప్లస్ 1x, 4x ప్లస్ 1x, 5x. అదే ఇక్కడ -10 ఉంది, ఇక్కడ +30 ఉంది. తీసేస్తే ఏమైతే మనకు +20 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఎంత 360. ఈ +20 అనేది ఇటు పోతే ఏమవుతుంది -20 అవుతుంది. -20 360లోకి 20 చేస్తే 340. ఇటు సైడ్ ఏముంటుంది మనకు 5x ఉంటుంది. క్యాన్సిల్ చేద్దాం. 5 1 5, 5 6 30, ఇక్కడ 4 ఉంటుంది, 0 ఉంది, 0 పెట్టుకోవాలి. 5 8 40, 68 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు 3 అయినా a/b ప్లస్ b/a టు ది పవర్ ఆఫ్ a విలువ ఎంత? వెరీ ఈజీ క్వశ్చన్. ఒక 15 సెకండ్స్లో వేయండి. ఇక్కడ చూడండి, మనకు క్వశ్చన్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత ఇచ్చిండు? 2 ఇచ్చిండు. అదేవిధంగా బి ఈజ్ ఈక్వల్ టు వాల్యూ 3 ఇచ్చిండు. సో ఈ ఏ ప్లేస్లో 2 పెట్టాలి, మన బి ప్లేస్లో 3 పెట్టితే అయిపోతుంది. ఏ ప్లేస్లో ఎంత పెట్టాలి? మనకు 2 పెట్టాలి. 2 ఇక్కడ కింద బి ఉంది 3 ప్లస్ పైన బి ఉంది 3 కింద ఏ ఉంది 2. ఓల్డ్ ఘాతం ఎంత పెట్టాలి? ఏ పెట్టాలి. ఇక్కడ ఏ ఇచ్చింది కాబట్టి ఏ పెట్టాలి. బి ఇస్తే బి పెడతాం. ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ 2/3 ప్లస్ 3/2. 3కు 2కు ఎల్సిఎం ఎంత మనకు 6 అవుతుంది. 6 తీసుకుంటాం. 3 అనేది 6 ఎన్నిసార్లు పోతుంది? 2 సార్లు పోతుంది. ఆల్రెడీ పైన 2 ఉంది, ఈ 2ని ఈ 2తో గుణించాలి. ఇక్కడ ఏమవుతుంది 4 అవుతుంది. ప్లస్ 2 అన్నది మనకు ఎన్నిసార్లు పోతుంది? 6లో 3 సార్లు పోతుంది. ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది, 3ని 3తో గుణించాలి, 9 అవుతుంది. హోల్ స్క్వేర్ మనకు 4 + 9 ఎంత? 13. 13 కింద ఎంత ఉంది? 6 ఉంది. హోల్ స్క్వేర్ ఉంది. 13 స్క్వేర్ అంటే ఎంత మనకు? 169. 169 కింద ఏముంది? 6 ఉంది. 6 స్క్వేర్ ఎంత? 36. ప్లస్ మనకు 13 స్క్వేర్ ఎందుకు వేసిన అంటే హోల్ స్క్వేర్ ఉంది కదా, హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి 2 హోల్ స్క్వేర్ 2 ఉంది కాబట్టి 2తోని మల్టిప్లై చేస్తాం. 13 స్క్వేర్ అంటే 129, 6 స్క్వేర్ అంటే 36. సో ఆన్సర్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 42.25 యొక్క వర్గమూలం ఎంత? సాల్వ్ చేయండి. ఇక్కడ మనకు ఆన్సర్ చూడండి. ఇలాంటి పాయింట్స్లో వచ్చినప్పుడు కొంతమంది చాలామంది టెన్షన్ పడతారు కదా, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈజీ చూడండి, మనకు వీటిని ఒక్కొక్క దాన్ని మల్టిప్లై చేసుకుంటూ పోవాలి. ఏదో ఒక దానికి ఇది ఈ పాయింట్ చేసి
4225 అని వస్తుంది. సో చూడండి మనకు 65 చూద్దాం. 65 ర్యాండమ్గా తీసుకుంటున్నా. 65 సారీ 65 ఇంటూ 65 చేస్తే మనకి 5 5 25, మళ్ళీ 5 6 30, 30 + 2 32, నెక్స్ట్ 5 6 30, 6 6 36 39. చూడండి 5 2 2 5 2 3 + 9 12 అంటే ఒకటి చేతన 3 + 1 4 4225 4225 మనకి ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది ఇక్కడ 6.5 అంటే 6.5 మనం 2 టైమ్స్ వేసుకున్నాం కాబట్టి ఒక డిజిట్స్ తర్వాత ఇక్కడ ఉంది. సో 2 డిజిట్స్ తర్వాత మనకు పాయింట్ ఉండాలి. 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టినాం. సో 42.25 42.25 42.25. సో ఆన్సర్ అనేది ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. మిగతా చేస్తే ఈ రావు. చూడండి 3.5 చూద్దాం. 35 35 5 5 25 15 + 2 17 5 మూల 15 3 మూల 9 మనకు ఆన్సర్ వస్తలేదు. 5 2 1 0 సంథింగ్ వస్తుంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ వస్తలేదు. ఆప్షన్ 3 అనేది మన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక సైకిల్ ప్రకటన వెల 3600 మరియు అమ్మకం వెల 3312 అయిన తగ్గింపు శాతం ఎంత? వెరీ ఈజీ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 10 సెకండ్స్ సాల్వ్ చేయండి. మీరు సాల్వ్ అయితే మీకు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. మా ఛానల్ అయితే తొలిసారి విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో కింద టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుందండి, దాంట్లో జాయిన్ కండి. డైలీ టెస్ట్లు అదేవిధంగా దీనికి సంబంధించిన క్లాస్ సంబంధించిన పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకు ప్రకటన వెల అంటే ఎంత అంటే మార్క్ ప్రైజ్ అంటారండి. ప్రకటన వెల ఇంగ్లీష్లో మార్క్ ప్రైజ్ అంటారు. అమ్మకం వెలని ఏమంటారు? సేలింగ్ ప్రైజ్ అంటారు. ఇక్కడ మార్క్స్ ప్రైజ్ అంటే ఏంటంటే మనం ఏమైనా వస్తువు ఉన్నప్పుడు దాని మీద ఎంఆర్పి అనేది ఉంటుంది కదండి. ఎంఆర్పి 500 ఉండి మనకు కొంచెం డిస్కౌంట్తో 400కి ఇస్తారు కొంతమంది షాపులలో. సో దాన్ని మనం డిస్కౌంట్ని ఏమంటాం అంటే మన అమ్మకం ధర అంటే మనకు డిస్కౌంట్ తీసేయంగా ఎంత కమ్ముతారు 400కి అమ్ముతాను కదా, దాన్ని మనం అమ్మకం ధర అంటాం. 100 రూపాయలని మనం ఏమంటాం డిస్కౌంట్ అంటాం. 500 ఉంది కదండి, దాన్ని ఏమంటాం అంటే మార్క్ ప్రైజ్ అంటాం. అంటే ఒక వస్తువు మీద ఉన్న ధరని ఏమంటాం అంటే మార్క్ ప్రైజ్ అంటాం. దాన్నే ప్రకటన వెల అంటాం. 100 రూపాయలు మేము డిస్కౌంట్ ఇస్తామంటే దాన్ని డిస్కౌంట్ అంటాం. అదేవిధంగా అమ్మకం ఎంత 100 రూపాయలు డిస్కౌంట్ మనకి ఎంతకి ఇస్తాను ఆ వస్తువుని 400కి ఇస్తాను కాబట్టి దాన్ని సేలింగ్ ప్రైస్ లేదా తెలుగులో అమ్మకం వెల అంటాం. ఇది దానికి సంబంధించిన క్వశ్చన్ అండి. ప్రకటన వెల ఎంత? 3600. నెక్స్ట్ అమ్మకం వెల ఎంత? 3312. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం మన డిస్కౌంట్ తగ్గింపు శాతం అంటే డిస్కౌంట్ అంటాం. ఇంగ్లీష్లో డిస్కౌంట్ అంటాం, తెలుగులో తగ్గింపు అంటాం. ఇంతకుముందు మనం చేసినాం 500 వస్తువు అయితే ఆయన 400కు మనకు అమ్మినంటే మా డిస్కౌంట్ ఎంత అన్నట్టు 100 అన్నట్టు. అంటే మన మార్కెట్ ప్రైస్ నుంచి వెళ్ళి అమ్మిన ధర తీసేస్తే మనకు సేలింగ్ మన తగ్గింపు శాతం అంటే డిస్కౌంట్ వస్తుంది. సో 3600కి వెళ్ళి 3312 తీసేస్తే మనకు డిస్కౌంట్ వస్తుంది. డిస్కౌంట్ ఎంత చూడండి, 0 2 పోదు కాబట్టి అప్పు తెచ్చుకుంటాం. 10 2 పోతే ఎంత మనకు 8. అదేవిధంగా ఇక్కడ 9 ఉంటుంది. ఒకటి ఆల్రెడీ గిట్ ఇచ్చినా కాబట్టి 20 10 వస్తే 9 ఉంటుంది. 9 ఒకటి పోతే 8. ఆల్రెడీ ఒకటి ఇచ్చినాం కాబట్టి 5 వెళ్ళి మనం 3 పోతే 2, 3 వెళ్ళి 3 పోతే 0 అంటే 288 అనేది మనకు డిస్కౌంట్ ఇచ్చిండు. 288 దేని మీద ఇచ్చిండు మన డిస్కౌంట్? ఈ 3600 ప్రకటన వెల మీద మన డిస్కౌంట్. మన శాతం అడిగింది కాబట్టి ఒకవేళ ఎంత డిస్కౌంట్ ఇచ్చిందంటే 288 కరెక్ట్. కానీ ఇక్కడ శాతం అడిగిండు కాబట్టి దేంట్లో ఇచ్చిండు శాతం అనేది 3600లలో ఇచ్చిండు. 3600 శాతం అడిగింది కాబట్టి ఇంత 100 వేసుకోవాలి. ఇక్కడ 2 0 క్యాన్సిల్ అవుతాయి. మనకు చూడండి 4 ఎక్కని చూద్దాం. 4 9 36. నెక్స్ట్ 4 ఏళ్ళ 28. అదేవిధంగా 4 ఏళ్ళు 28, 4 ఏళ్ళ 8. 9 ఎక్కని 9, 9 ఎందుల 72. సో ఆన్సర్ వచ్చి మనకు 8 అనేది కరెక్ట్ ఆన్సర్. ఒకసారి మళ్ళీ చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి రిపీట్ చేయడం జరుగుతుంది. ప్రకటన వెల అంటే ఏంటంటే మనం మార్క్ ప్రైజ్ అంటాం. మార్క్ ప్రైజ్ని మనం ప్రకటన వెల అంటాం. ఈ ప్రకటన వెల కారణం మనకు డిస్కౌంట్ ఇస్తారు. డిస్కౌంట్ పోను ఆ వస్తువు మనం ఎంత వస్తుందో దాన్ని అమ్మకం వెల అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ 500 రూపాయలు అనేది మార్క్ ప్రైజ్ ఉండండి. దాంట్లో ఒక 100 రూపీస్ అనేది నేను తగ్గింపు శాతం తగ్గింపు ఇచ్చినామంట, డిస్కౌంట్ ఇచ్చినామంట. అప్పుడు మన వస్తువు ఎంత వస్తుంది? 400 రూపాయలకు వస్తుంది. ఇది 400 అనేది ఏంటి? సేలింగ్ ప్రైస్. మనకు అమ్మిన ధర ఎంత అంటే 400 రూపాయలు. అదే ప్రాబ్లం ఇది. మన ప్రకటన వెల ఎంత? 3600.
సో మనకు అమ్మకం ఎంత చేసిండు 3,312 రూపాయలకి చేసిండు. అంటే డిస్కౌంట్ ఎంత, ఈ రెండింటికి వెళ్ళి తీసేస్తే మనకు డిస్కౌంట్ వస్తుంది. ఎంత డిస్కౌంట్ 288. డిస్కౌంట్ అనేది ఎంత అని అడిగితే 288. డిస్కౌంట్ శాతం అడిగింది కాబట్టి 288 బై దేని మీద ఇచ్చిన డిస్కౌంట్ అనేది 3,600 మీద ఇచ్చింది కాబట్టి 3,600 ఇంటూ శాతం అనేది కాబట్టి 100 వేసుకోవాలి. ఈ రెండు సున్నాలు క్యాన్సిల్ అయితే 36 ఎక్క 36 8ల మనకి ఎంత అంటే 36 288. సో ఆన్సర్ వచ్చి మనకు ఆప్షన్ 4 8 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 45 మిల్లీమీటర్లను సెంటీమీటర్లలో వ్యక్తం చేయగా 10 మిల్లీమీటర్లు అనేది అంటే మనకు 1 సెంటీమీటర్ అండి. ఇక ఆన్సర్ సాల్వ్ చేయండి, వెరీ ఈజీ క్వశ్చన్. ఇక్కడ చూడండి 45 మిల్లీమీటర్లు అన్నాం, మనం ఇప్పుడే చెప్పుకున్నాం. 10 మిల్లీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ని కింద 10 పెట్టుకోవాలి. మనకు దీన్ని క్యాన్సిల్ అయితే 4.5 అవుతుంది. ఆన్సర్ అనేది 4.5. వెరీ ఈజీ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చూడండి 5, 3, 4, 0 మరియు 7ల అంకెలచే ఏర్పడు అతిపెద్ద సంఖ్య మరియు అతి చిన్న సంఖ్యల మధ్య భేదం ఎంత? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్. సాల్వ్ చేయండి, తర్వాత నేను చెప్తాను. ఇక్కడ చూడండి అతిపెద్ద సంఖ్య అంటే దీంతో ఏర్పడే అతిపెద్ద సంఖ్య అంటే ఫస్ట్ దీంట్లో అతిపెద్ద సంఖ్య ఏదో చూసుకోవాలి. అతిపెద్ద ఏమున్నది 7 ఉంది, 7. నెక్స్ట్ వచ్చేసి రెండవ అతిపెద్ద సంఖ్య ఏమున్నది 5 వేసుకోవాలి. తర్వాత అతిపెద్ద సంఖ్య ఏమున్నది 4 ఉన్నది, 4 వేసుకుంటాం. తర్వాత 3 ఉంది, 3 వేసుకుంటాం. తర్వాత 0 ఉంది, 0 వేసుకుంటాం. అతిపెద్ద సంఖ్య అయిపోయింది. అతి చిన్న సంఖ్య అంటే రివర్స్ ఆర్డర్లో వేసుకోవాలి. రివర్స్ ఆర్డర్లో ఏమొస్తుంది మనకు? ఫస్ట్ 0 వస్తుంది, తర్వాత ఏమొచ్చింది మనకు 3 వచ్చింది, తర్వాత 4, 5, 7. కొంతమంది అనొచ్చు సరే ఇక్కడ 5 మనం ఓకే ఇట్లా వేసుకున్నాం, రివర్స్ ఆర్డర్లో వేసుకున్నాం, తీసేస్తే అయిపోతుంది. అతిపెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్య మధ్య భేదం అడిగిన కాబట్టి భేదం అంటే తీసేయడం. ఇక్కడ చూడండి 0 ఉంది, ఇటు ఒక అప్పు తెచ్చుకుంటాం. 10లకి వెళ్ళి 7 పోతే ఎంత? 3. ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఇచ్చిన కాబట్టి ఇక్కడ 12 ఉంటుంది. 12లకి వెళ్ళి 5 పోతే ఎంత? మనకు 7. ఇక్కడ 13 ఉంటుంది. 13లకి వెళ్ళి 4 పోతే 9. ఇక్కడ 4 ఉంటుంది. 4లకి వెళ్ళి 3 పోతే 1. నెక్స్ట్ 7లకి వెళ్ళి 0 పోతే 7. సో ఇక్కడ 71973 సారీ ఇక్కడ చూడండి ఆన్సర్ 71973. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఏం లేదండి, అతిపెద్ద సంఖ్యకు అతి చిన్న సంఖ్య డిఫరెన్స్ అడిగింది. సో ఈ అతిపెద్ద సంఖ్య అయినప్పుడు పెద్ద సంఖ్యల నుంచి చిన్న సంఖ్య రాసుకోవాలి. ఫస్ట్ అతి చిన్న సంఖ్య రావాలి కాబట్టి చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య రాసుకోవాలి. ఈ రెండింటిని తీసేస్తే మనకు అతిపెద్ద సంఖ్య అదేవిధంగా అతి చిన్న సంఖ్య మొదటి భేదం వస్తుంది. భేదం ఎంత వచ్చింది? 71935. 71973 ఆన్సర్ వచ్చి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 11, 19 అంకెల మధ్య గల సంయుక్త సంఖ్యల సంఖ్య ఎంత? వెరీ ఈజీ క్వశ్చన్, 5 సెకండ్స్లో చెప్పచ్చు. ఇది తొందరగా చెప్పండి, కామెంట్ చేయండి. చాలామంది కామెంట్ చేయండి, మీరు వచ్చిన తప్పైనా కరెక్ట్ అయినా కామెంట్ చేయండి. దానివల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బిల్డ్ అవుతుంది. చూడండి మనకు ఫస్ట్ సంయుక్త సంఖ్యల డెఫినేషన్ తెలిస్తే మనకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. మనకు సంఖ్యలు 2 రకాలు, ప్రధాన సంఖ్యలు అదేవిధంగా సంయుక్త సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు అంటే ఏం లేదండి, ఒక డిజిట్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 3 ఉంది. 3 అనేది 3 ఎక్క 3 వస్తుంది, అదేవిధంగా 3 చేత భాగించబడుతుంది, అదేవిధంగా 1 చేత భాగించబడుతుంది. వేరే ఏ టేబుల్ కూడా మనకు 3 అనేది రాదండి. 4 టేబుల్లో 5 టేబుల్లో 3 అనేది రాదు. సో 1 చేత అదేవిధంగా దానికి అదే భాగించబడుతుంది అని మన ప్రధాన సంఖ్యలు అంటారు. సంయుక్త సంఖ్యలు అంటే ప్రధాన సంఖ్యలకు ఆపోజిట్ అండి. సంయుక్త సంఖ్యలు అంటే వేరే దాంతో 1 కంటే 2 కంటే ఎక్కువ సంఖ్యలతో భాగించబడాలి. ఇప్పుడు 6 చూడండి, 6 అనేది 1 ఎక్కం, 2 ఎక్కం, 3 ఎక్కం, నెక్స్ట్ 6 ఎక్కం, ఇట్లా 4 ఇట్లా వస్తుంది. సో దీన్ని ఏమంటాం అంటే సంయుక్త సంఖ్యలు అంటాం. అలాంటి సంఖ్యలు 11 నుంచి 19 మధ్య ఎన్ని ఉన్నాయి అన్నారు. ఇప్పుడు 11 తర్వాత ఏమొస్తుంది? మనకు 12 వస్తుంది. 12 అనేది సంయుక్త సంఖ్యనా? అవును, ఎందుకంటే 1 టేబుల్, 2 టేబుల్, 3 టేబుల్, 4 టేబుల్, 6 టేబుల్, 12 టేబుల్, ఇన్ని టేబుల్స్ అవుతుంది కాబట్టి మనకి ఏంటిది 12 అనేది సంయుక్త సంఖ్య. 13 సంఖ్య అనేది చూడండి, 13 అనేది 1 టేబుల్ వస్తుంది, అదేవిధంగా 13 టేబుల్ వస్తుంది. ఇక వేరే ఏ టేబుల్ రాదు. సో ఇది మనకు మన కాదు, ఇది ప్రధాన సంఖ్య అవుతుంది. నెక్స్ట్ 14 చూడండి, 14 అనేది 1 టేబుల్, 2 టేబుల్, 7 టేబుల్, అదేవిధంగా 14 టేబుల్. సో 2 కంటే ఎక్కువ టేబుల్ అవుతుంది కాబట్టి సంయుక్త సంఖ్య అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 15.
15 కూడా మనకు సంయుక్త సంఖ్య 3 వస్తుంది, 5 వస్తుంది, 15 వస్తుంది, 1 వస్తుంది కాబట్టి. నెక్స్ట్ 16 అనేది కూడా మనకు సంయుక్త సంఖ్య, ఎందుకంటే 4 టేబుల్ వస్తుంది, మన 2 టేబుల్ వస్తుంది కాబట్టి 16 టేబుల్ వస్తుంది, 8 టేబుల్ కూడా వస్తుంది. నెక్స్ట్ 17 అనేది సంయుక్త సంఖ్యనా కాదు, ఎందుకంటే 17 అనేది 1 టేబుల్ వస్తుంది అండ్ 17 టేబుల్ వస్తుంది. సో 18 అనేది మనకు సంయుక్త సంఖ్య, ఎందుకంటే 2 టేబుల్, 3 టేబుల్, 6 టేబుల్, 9 టేబుల్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఇక్కడ 12 ఒకటి, 14 ఒకటి, 15 ఒకటి, 16 ఒకటి, 18 ఒకటి, 1 2 3 4 5 5 అన్నది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. మొత్తం 11 నుండి 19 మధ్య గల సంయుక్త సంఖ్యల సంఖ్య ఎంత అంటే మనకు 5. అలా ఆ సంఖ్యల మొత్తము అడిగితే మనం ఏం లేదంటే 12 + 14 + 15 + 16 + 18 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, 100% రావడానికి ఆస్కారం ఉన్నట్టు క్వశ్చన్ అండి. ఏబిసిడి ఒక చతుర్భుజము మరియు దాని చుట్టుకొలత 24 సెంటీమీటర్లు మరియు ఏబి = 5, బీసీ = 6, సిడి మనకేంటి అంటే 8 అయినా ఏడి విలువ ఎంత? చుట్టుకొలత మనం ఇంగ్లీష్లో ఏమంటాం? పెరిమీటర్ అంటామండి. చుట్టుకొలతని ఇంగ్లీష్లో పెరిమీటర్ అంటాం. కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ కూడా నేర్చుకోవాలి. చేయండి, ఆఫ్టర్ నేను చెప్తాను. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి కొంచెం ఎక్స్ప్లెయిన్ మంచిగా చేద్దాం దీనికి. ఇక్కడ చూడండి, మనకు చతుర్భుజం మరియు దాని యొక్క చుట్టుకొలత అంటే ఏంటంటే ఈ మొత్తం చుట్టుకొలత అన్నట్టు పెరిమీటర్ అంటాం. ఇవన్నీ కలిపితే ఎంత ఉంటుందో అంటది. ఇప్పుడు ఏమి ఇచ్చిండు మనకు చూడండి, ఏ బి సి డి, ఏబిసిడి ఇచ్చిండు. ఏబి = మనకి ఎంత ఇచ్చిండు? ఇక్కడ 5 ఇచ్చిండు. నెక్స్ట్ వచ్చేసి బీసీ = ఎంత ఇచ్చిండు? 6 ఇచ్చిండు. సిడి = ఎంత ఇచ్చిండు? 8 ఇచ్చిండు. ఏడి మనకి ఎక్స్ అనుకుందాం ఎగ్జాంపుల్. అయితే ఈ ఎక్స్ 5, 6 + 8 ఈక్వల్ టు ఏమవుతుంది అంటే మనకు చుట్టుకొలత సమానం అవుతుంది. ఇది ఏబి + బీసీ + సిడి ఏడి = మనకు చుట్టుకొలత సమానం. ఇక్కడ ఏబి = ఎంత ఇచ్చిండు? 5 ఇచ్చిండు. చూడండి ఒకసారి, ఏబి మళ్ళీ ఒకసారి చూద్దాం, అది పోయింది. ఏబిసిడి, ఏబి = మనకు ఎంత ఇచ్చిండు? ఏబి = మనకు 5 ఇచ్చిండు. సో 5. బీసీ = 6 ఇచ్చిండు. సిడి = 8 ఇచ్చిండు. అండ్ ఏడి ఏమి లేదు, ఎక్స్ అనుకుంటాం. అయితే చుట్టుకొలత అంటే ఏం లేదంటే ఈ మొత్తం ఉంది కదా, ఈ మొత్తం వాల్యూనే మనకు చుట్టుకొలత అవుతుంది. సో ఏబి + బీసీ + సిడి + ఏడి మనకు చుట్టుకొలత అవుతుంది. ఇక్కడ మనకు ఏబి ఎంత ఇచ్చిండని మనకు ఏబి + బీసీ + సిడి + ఏడి మన చుట్టుకొలత. ఏబి ఎంత ఇచ్చిండు? మనకు 5 ఇచ్చిండు. ప్లస్ బీసీ ఎంత ఇచ్చిండు? 6 ఇచ్చిండు. ప్లస్ సిడి ఎంత ఇచ్చిండు? మనకి 8 ఇచ్చిండు. ప్లస్ ఏడి ఎంత అంటే మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. చుట్టుకొలత సమానం అయితే చుట్టుకొలత ఎంత? 24. ఇవి ప్లస్ చేద్దాం. 5 + 6 11, 11 + 8 19, 19 + ఎక్స్ 19 + ఎక్స్ ఎంత? 24. ఈ ప్లస్ 19 ఇటు పోతే ఏమవుతుంది? -19 అవుతుంది. ఎక్స్ ఏమవుతుంది? 24 - 19 ఎంత అంటే మనకు 4 + 1 5. 24 19 తీసేది ఎంత? 4 ఉన్నది, ఇక్కడ 1 5. సో ఎక్స్ ఎంత అంటే మనకు 5. ఎక్స్ అంటే 5 అంటే ఎంత? ఇక్కడ ఏడి అడిగిన కాబట్టి ఏడి మనకి ఎంత అంటే 5 అనేది కరెక్ట్ ఆన్సర్. వెరీ ఇంపార్టెంట్. ఇదే క్వశ్చన్ మనకు త్రిభుజంలో ఇస్తే ఎట్లుంటుందో ఒకసారి చూద్దాం. అడిషనల్ ఇన్ఫర్మేషన్ కింద త్రిభుజం ఏబీసీ ఉంటుందండి. త్రిభుజంలో కూడా సేమ్ ఇదే చేయడం. ఏబీ 5 ఇచ్చిండు, బీసీ 4 ఇచ్చిండు, ఏసీ ఏలే. త్రిభుజం మన త్రిభుజంలోని ఏబీ 5, బీసీ 4. అదేవిధంగా దాని యొక్క చుట్టుకొలత అనేది 12 అనుకోండి. 12 అయినా ఏసీ ఎంత? సేమ్ 5 + 4 + ఎక్స్ 12 అండి. 5 + 4 9, 9 అటు పోతే 12 - 9 అవుతుంది. 12 - 9 అంటే మనకి ఎంత? ఇక్కడ 3 అవుతుంది. ఎక్స్ 3 అంటే ఏసీ 3 అవుతుంది. ఈ రెండు సేమ్ క్వశ్చన్స్ సేమ్ చేయాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అందుకే. నెక్స్ట్ క్వశ్చన్, 1 మరియు 25 మధ్య గల ప్రధాన సంఖ్యల మొత్తం
ప్రధాన సంఖ్యలు అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం మన డెఫినేషన్. ఒకటి అదేవిధంగా ఆ సంఖ్యకు అదే కారణాంకాలు అయితే దాన్ని మనం ప్రధాన సంఖ్యలు అంటాం. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, 1 మరియు 25 మధ్య గల ప్రధాన సంఖ్యల మొత్తం ఉన్నాడు. సంఖ్యలు అని అడగలేదు, సంఖ్యల మొత్తం ఉన్నాడు. సో 1 నుండి 25 మధ్యలో ఏమున్నాయో ఒకసారి రాసుకుందాం. 2, 3, 5, అదేవిధంగా 7, 11, 13, నెక్స్ట్ 17, 19 అండ్ లాస్ట్ వచ్చేసి 23 అండి. ఇవి 1 మరియు 25 గల మధ్య గల ప్రధాన సంఖ్యలు. ఒక ప్రధాన సంఖ్యల మొత్తం అడిగింది కాబట్టి ప్లస్ చేయాలి. ఒక ప్రధాన సంఖ్యలు ఏంటంటే కౌంట్ చేసి వేసుకుంటే అయిపోతుంది. ఒకవేళ ప్రధాన సంఖ్యలు ఏంటంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓన్లీ ప్రధాన సంఖ్యలు ఏంటంటే మనకు ఆన్సర్ వచ్చేసి 9. ప్రధాన సంఖ్యల మొత్తం అడివన్నీ ప్లస్ చేసుకోవాలి. ప్లస్ చేస్తే మనకి ఏమవుతుందండి చూడండి ఒకసారి, ఈజీగా ప్లస్ చేయాలి ఎప్పుడు కానీ. 19 ఉంది, ఇక్కడ 11 ఉంది. 19 + 11 ఎంత? 20 + 10 30. నెక్స్ట్ వచ్చేసి 7 + 13 20. నెక్స్ట్ వచ్చేసి 23 + 17 30 40. నెక్స్ట్ వచ్చేసి 2 3. ఓకే, నెక్స్ట్ ఏంటిది? ఇక్కడ 23 ఉంది, అదేవిధంగా మనకు 17 అయింది కదా. నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ? 3 2 + 3 5 + 5 10 అయింది. ఇవన్నీ కూడితే మనకు ఆన్సర్ వస్తుంది. 30 + 20 50, 50 + 40 90, 90 + 10 100. సో ఆన్సర్ వచ్చి మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సంఖ్యలు ఏంటంటేనేమో ఆన్సర్ వచ్చి 9, సంఖ్యల మొత్తం ఎంత అంటే ఆన్సర్ వచ్చి 100. ఇది ఎక్స్ట్రా క్వశ్చన్, ఇదేమో మనకి ఇచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. టీఆర్టీలో వచ్చింది, ఏపీ టీఆర్టీలో ప్రతి షిఫ్ట్లో ఈ క్వశ్చన్ వచ్చింది. సో మనకు చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ అనేది. చూడండి, ఏబిసి త్రిభుజం ఏబిసి ఈ గుర్తు వస్తాయి అంటే ఏంటంటే రెండు సమానం అంటే ఏబిసి త్రిభుజం ఎంత ఉంటుందో డిఈఎఫ్ త్రిభుజం కూడా అంతే ఉంటుంది. దీన్ని సర్వసమానం యొక్క గుర్తు అంటాం. సో ఈ గుర్తు కూడా మనం నేర్చుకోవాలి. త్రిభుజం ఏబిసి సర్వసమానం త్రిభుజం డిఈఎఫ్ నందు ఏబి = 5 సెంటీమీటర్లు, బీసీ = 4 సెంటీమీటర్లు, ఏసీ = 4 సెంటీమీటర్లు అయినా డిఈ + ఈఎఫ్ విలువ ఎంత? ఇక్కడ ఇట్లా ఇది గుర్తుంటే ఏబి ఈ త్రిభుజం ఎంతనో ఈ త్రిభుజం కూడా సేమ్ ఉంటుంది అన్నట్టు. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, రావడానికి ఆస్కారం ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. స్కూల్ ఇష్టం వాళ్ళకైతే డెఫినెట్గా క్వశ్చన్ ఉంటుంది. హెచ్జిటి వాళ్ళకు కూడా మ్యాక్సిమం డెఫినెట్ క్వశ్చన్ ఇది. సాల్వ్ చేయండి. ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ టైం ఇచ్చిన త్రిభుజం ఏబిసి ఇచ్చిండు. ఏబిసిని వేసుకుందాం. ఏబిసి. ఇక్కడ ఏబి = మన వాల్యూ ఇచ్చిండు ఎంత? 5. నెక్స్ట్ బీసీ = వాల్యూ ఎంత? 4. ఏసీ = వాల్యూ ఎంత? మనకు 4. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ త్రిభుజం డిఈఎఫ్. డిఈఎఫ్ ఇది ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ త్రిభుజంలో ఏ సైడ్ అయితే ఈక్వల్ ఉంటుందో అది కూడా ఈక్వల్ ఉంటుంది. చూడండి, ఏబి = ఎంత అంటే మనకు ఇక్కడ ఎంత ఉంది? 5 ఉంది. కాబట్టి ఇక్కడ డిఈ కూడా 5 ఉంటుంది. సో 5 వేసుకుంటాం. ఇక్కడ బీసీ = 4 ఉంది కదా, ఈఎఫ్ కూడా మనకు 4 ఉంటుంది. 4 వేసుకుంటాం. ఇక్కడ ఏసీ = 4 ఉంది కదా, డిఎఫ్ కూడా మనకు ఇక్కడ 4 ఉంటుంది. ఇదే సర్వసమానం యొక్క రూలు. ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. ఇది ఎంత ఉంటుందో ఇది అంతే ఉంటుంది. ఇది ఎంత ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. ఈ సింబల్ యొక్క ఇంపార్టెన్స్ అది. ఈ సింబల్ ఉందంటే రెండు త్రిభుజాలు అనేది ఈక్వల్గా ఉంటుంది. మనకి ఇక్కడ ఏమడిగింది? డిఈ + ఈఎఫ్. ఇక్కడ డిఈ ఎంత ఉంది? డిఈ ఎంత ఉంది? ఇక్కడ డిఈ ఎంత ఉంది? 5 ఉంది. ప్లస్ ఈఎఫ్ ఎంత ఉంది? 4 ఉంది. 5 + 4 ఎంత? మనకు 9. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 9 ఉంది. అది ఆన్సర్. ఇక్కడ ఇవ్వండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏబిసి ఈ సింబల్ ఉందంటే అది రెండు సమానం అన్నట్టు. డిఈఎఫ్ ఇక్కడ ఏబి = వాల్యూ ఇచ్చింది మనకు 5. ఇది కూడా అదే 5 ఉంటుంది. డిఎఫ్ కూడా ఈ సైడ్స్ మళ్ళీ ఈ సైడ్ తీసుకొచ్చి ఈ సైడ్ వేయద్దు, ఏ సైడ్ది ఆ సైడే వేసుకోవాలి. సో ఈ విధంగా మనం చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక చతుర్భుజం యొక్క కోణాల నిష్పత్తి ఎంత అంటే 3:4:5:6 అయినా అందులో ఒక కోణం. వెరీ ఈజీ క్వశ్చన్, సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, మనకు చతుర్భుజం యొక్క మొత్తం కోణాల సంఖ్య ఎంత? మనకు
360 అని ఇంతకుముందు డిస్కస్ చేసినాం. సో ఇవి వాటి నిష్పత్తి. ఇది ఆల్రెడీ మనం నిష్పత్తి అనే పాఠంలో చెప్పుకున్నాం. ఈ నిష్పత్తిని మనం ప్లస్ చేసి 360కి ఈక్వల్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ 3x వేసుకుందాం. మనం వాల్యూ తెలియాలి, వాల్యూ కోణం ఎంత తెలియాలి కాబట్టి కోణం ప్లస్లో x వేసుకుంటాం. నెక్స్ట్ 4x, 5x, 6x ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకు 360. 3 + 4 ఎంత 7, 7 + 5 ఎంత మనకు ఇక్కడ చూడండి 6 + 4 10, 10 + 5 15, 15 + 3 18. 18x ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత 360. 360 18 లెక్కం 18, 18 2 36, 0 ఉన్నట్టు 0. x ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది 20 వచ్చింది. అయితే ఇందులో ఒక కోణం, ఇవన్నీ కోణాలు కానీ దీంట్లో ఒకటి మాత్రమే కరెక్ట్ చూడండి. x ప్లేస్లో 20 పెట్టినాం అనుకో 3 × 20 ఏమవుతుంది మనకు ఫస్ట్ 60 అవుతుంది. చూడండి 3 4 5 6 ఉంది కదా, 3x ఈజ్ ఈక్వల్ టు మనకు 20 వచ్చింది. 20 వచ్చింది కాబట్టి మనకు x ప్లేస్లో 20 పెడితే ఇది ఎంత అవుతుంది 60 అవుతుంది. నెక్స్ట్ 4 × 20 ఎంత అవుతుంది 80 అవుతుంది. నెక్స్ట్ 5 × 20 అయితే ఎంత అవుతుంది 100 అవుతుంది. నెక్స్ట్ 6 × 20 అయితే మనకు 120 అవుతుంది. సో 60, 80, 100, 120 ఇలా ఏ ఆప్షన్ ఉన్నది మనకు ఓన్లీ ఒక 80 మాత్రమే ఉన్నది. 70 కాదు, 110 కాదు, 130 కాదు, ఒక 80 మాత్రమే మనకు కరెక్ట్ ఆన్సర్ ఉంది. కాబట్టి 80 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఇంతటితో టుడే క్లాస్ అనేది కంప్లీట్ అయింది. రేపు మళ్ళీ టెస్ట్ అనేది కండక్ట్ చేయబోతున్నాం. డైలీ 8:30కి మన ఛానల్లో క్లాస్ అనేది మ్యాథ్స్ మిగతా సబ్జెక్ట్స్ సంబంధించిన గ్రాండ్ టెస్ట్లు క్లాసెస్ అనేది 8:30కి ఉంటుంది. సో డైలీ అందరూ లైవ్కి రండి, పార్టిసిపేట్ చేయండి. మన ఛానల్ని లైక్ చేయండి. వీడియో కనుక నచ్చితే అందరూ లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.